ఏంటన్నా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఇంకా గెలట్లేదని చెప్పి స్టేడియంకి వెళ్ళి దగ్గరుండి గెలిపిద్దామని ఫిక్స్ అయిపోయి నన్ను స్టేడియం తీసుకెళ్తున్నారు అంతేనా? ఎస్, ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఎలాగైనా గెలుస్తుంది. బాయ్స్ ని దగ్గరుండి గెలిపిస్తాను. మనం ఎలా చెప్తే అలా ఆడతారు బాయ్స్. ఈ రోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ దే. అన్నా ఇంతకీ ధనరాజ్ గారిని ఎందుకు తీసుకురావట్లేదు? వాడిని అడిగాను రా, వాడు ఏదో మొహమాట పడుతున్నాడు. నాకు తెలిసి ఆడికి ఏదో పత్యాపారం ఉంటుందిరా. ఎందుకన్నా రూమర్ స్ప్రెడ్ చేస్తారు? వాడేమో మూవీ షూట్ కి వెళ్ళాడు, నాకు తెలుసు అన్నా. ఓహో, ఆడికి మూవీ షూటింగ్ ఉందా? యా, మరి అది చెప్పొచ్చు కదా. మొహమాట పడతాడు కానీ పత్యాపారం ఉందేమో అనుకున్నా. లేదు వాడు మూవీ షూట్ కి వెళ్ళాడు. వాడిని మన తర్వాత కనెక్ట్ అవుతాం. యా అన్నా అది కాదన్నా, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 కొడతాదా? వద్దు, 300 మాట తీయొద్దు. అర్థమవుతుందా? మ్యాచ్ గెలుస్తుంది. అది కాదన్నా 300. రేయ్, 300 అనొద్దన్నానా? ఏది ఉన్నా కూడా మొత్తం గ్రౌండ్ లోనే. రిలాక్స్. చూద్దాం, మ్యాచ్ అయ్యాక మాట్లాడదాం అన్న, ఏమంటారు? మ్యాచ్ అయ్యాక మాట్లాడదాం అండ్ గెలిపించి మాట్లాడదాం. ఏ మాట కామాట చెప్పుకోవాలబ్బా. నిన్న చూసిన మ్యాచ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. అసలు ఫుల్ పైసా వసూలు. మేమైతే ఎస్ఆర్హెచ్కి సపోర్ట్గా రెడీ అయిపోయాము. టాస్ గెలిచి పంజాబ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. అప్పప్ప ఏం కొట్టారా బాబు వాళ్ళైతే. నిజంగా వీళ్ళు 300 కొట్టేస్తారేమో అని భయం వేసింది కాసేపు. 245 రన్స్ కొట్టారా బాబు. ఎస్ఆర్హెచ్కి అయితే చాలా పెద్ద టార్గెట్ ఇచ్చారు. హైలైట్ ఏంటంటే పాపం ఈ చైర్ గర్ల్స్ ఉన్నారు కదా, వీళ్ళకి 2 ఇన్నింగ్స్లోనూ మామూలు బ్యాండ్ లేదు, డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. పంజాబ్ సెట్ చేసిన టార్గెట్ని హైదరాబాద్ కనుక చేజ్ చేస్తే అసలు అది కదరా కంబ్యాక్ అని అనుకుంటుండే. అలాగే బ్యాటింగ్ అదిరిపోయింది. అభిషేక్ శర్మ ఈ సెంచరీ సెలబ్రేషన్ మాత్రం మాస్ కంబ్యాక్ అబ్బా. అసలు ఏం బ్యాటింగ్ చేశాడబ్బా. ఒక శివమణి ఏమంటారు డ్రమ్స్ కొట్టినట్టు, తమనన్న డ్రమ్స్ కొట్టినట్టు, దేవ్శ్రీ ప్రసాద్ డ్రమ్స్ కొట్టినట్టు, ఏషుడు కొట్టుడు ఏమి బ్యాటింగ్ ఆడాడు. అసలు మైండ్ పోయింది. ఫుల్ పైసా వసూలు ఎంటర్టైన్మెంట్. దాని తర్వాత ఈ సెంచరీ సెలబ్రేషన్ ఏదైతే ఉందో ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. మొత్తానికి కాటేరమ్మ కొడుకులు అయితే చేజ్ చేసేసారు. కాటేరమ్మ కొడుకుల కంబ్యాక్ అంటే, మాస్ కంబ్యాక్ అంటే ఇలా ఉంటుందని చూపించారు అసలు ఐపీఎల్ హిస్టరీలో. ఏం మ్యాచ్ అబ్బా, ఏం మ్యాచ్. ఐఎమ్ సో లక్కీ టు ఎక్స్పీరియన్స్ దిస్ మ్యాచ్ లైవ్ అనమాట. చెప్పా కదా మామా బ్రోస్, దగ్గరుండి మరీ గెలిపిస్తాను ఎస్ఆర్హెచ్నని. అసలు ఏమి కిక్కురా, కిక్కు. బై ద వే కెమెరామెన్ మమ్మల్ని కూడా క్యాప్చర్ చేశాడు. లైవ్ టీవీలోకి వచ్చేసాం. కాటేరమ్మ కొడుకులు మెంటల్ నా కొడుకులు, బ్లడీ నాన్ సెన్స్.